నువ్వు మా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంటే మా ఇంట్లోకి మహాలక్ష్మి లాగా వస్తుంది అని అనుకున్నాను. ఒక ఆడపిల్ల మా ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇకపైన మా ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అనుకున్నాను. ఇక మేమనుకున్న ఆ సంతోషం చాలా రోజులు నిలబడలేదు. ఇక చైతన్య నీవు మీ ఇద్దరి కారణంగా మా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. మీ ఇద్దరికి పడక మీరిద్దరు బాగానే విడిపోయారు. కానీ మేము ఎంతగానో సఫర్ అయ్యాం. అంతేకాకుండా నువ్వు లేని లోటు ఎప్పటికీ మాకు కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయాక కూడా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని చాలా రోజులు వేచి చూశాను. కానీ నువ్వు ఎంతకీ రాకపోయేసరికి ఇక రావనుకొని ఇక శోభితనిచ్చి పెళ్లి చేయడం జరిగింది చైతన్య కోరిక మేరకు. ఇక ఇప్పుడు నువ్వు మొత్తానికే మా లైఫ్లోకి రావని అర్థమవుతుంది అంటూ ఇక సమంత వేరే వారితో తిరుగుతున్న దాన్ని చూసి ఇక సమంతను ఉద్దేశించి నాగార్జున అయితే మాట్లాడడం జరిగింది. ఇక ఎన్ని చేసినా శామ్ మాత్రం అక్కినేని ఫ్యామిలీలోకి రాదు. ఇక ఆ లోటు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. మేము అనుకున్న కలలన్నీ కళ్ళలుగా చేసిపోయావంటూ శామ్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు నాగార్జున.